నమస్తే అమ్మా. కౌసల్య చదివే కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నాను. 2-3 రోజులుగా కౌసల్య కాలేజ్కి రాలేదు. ఏమైందో చూసి వెళ్దామని వచ్చాను. మా కుటుంబంలో ఎవరు పెద్దగా చదువుకున్న వాళ్ళెవరూ లేరు. కాలేజీలో చేరి 2 మాసాలు కూడా అవ్వలేదు. అదేదో ర్యాగింగ్ అది చేశారనుకుంటున్నాను. పాడు మనుషులు ఏం చేశారో ఏమో. సాయంత్రం ఇంటికొచ్చింది. ఏంటమ్మా అని అడిగాను. ఏమీ చెప్పలేదు. అదే రోజు ఊరేసుకొని నా బిడ్డ ఊరేసుకొని చనిపోయింది. తను మా పెద్దమ్మాయి. ఓ సారీ అమ్మా. అక్క, ఇప్పుడు వచ్చింది పోలీసు. ఆ రోజు షాక్ వచ్చి విచారించి వెళ్ళింది కూడా అయినాయి. తెలుసురా, వచ్చింది దేవేందర్ కుమార్ ఏసీపీ. నిజంగానే ఒక అక్కకు చెల్లికో తోడబుట్టుంటే ఈ కేసు గురించి విచారించడు. ఒకవేళ విచారిస్తే చూసుకుందాం. సూర్యని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచావు? ఎవరు సూర్య? కౌసల్య, మీ చెల్లెలి లవర్. ఆస్తి అంతస్తు ఉందన్న పొగరుతో 10 మంది అమ్మాయిలతో తిరిగినోడు నా చెల్లికి లవర్గా ఉండడమేంటి? అలా అని ఎవరు చెప్పారు? వాడే చెప్పాడు. శభాష్, ఈ సమాధానమే నాకు కావాల్సి. ఏంటి భలే తెలివిగా మమ్మల్ని రీచ్ అయిపోయా అనుకుంటున్నావా? అది మీరే చెప్పాలి. అవును, మేమే కిడ్నాప్ చేశాం. ఇప్పుడేం చేస్తారు? మీరొకరి ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ప్రాణాలా? ప్రాణాలు ప్రాణాలు డబ్బున్నోడిదొక ప్రాణం, పేదోడిదొక ప్రాణమా? చెప్పండి సార్. డబ్బున్నోడిదొక ప్రాణం, పేదోడిదొక ప్రాణమా? చెప్పండి. బ్రతుకున్న వాడిని వెతుకుతూ మీ రాజకీయ బలం, ధన బలం, అధికార బలం అన్నీ ఒకే చోట చేరి కాపాడాలనుకుంటున్నాయి. కానీ చనిపోయిన మా చెల్లి కోసం ఒక చట్టము లేదు, ఒక న్యాయము లేదు. ఇండియాలో ఉన్న అన్ని చట్టాలు ఒక్కొక్క వ్యక్తి హక్కుల్ని కాపాడటం కోసమే ఉన్నాయి. కానీ ఏ చట్టమో ఏ ఒక్క వ్యక్తిని కాపాడడం లేదు. ఇక్కడ డబ్బున్న వాళ్ళని కాపాడటానికి ఒక చట్టం, పేదవాళ్ళని కాపాడటానికి మాత్రం ఉపయోగపడని న్యాయం. ఇదేనా మీ దృష్టిలో నీతి న్యాయం? మాలాంటి పేదవాళ్ళకంతా చదువు అనేది చాలా దూరంలో ఉండేది. ఇప్పుడే అది మా ఇంటికి వెతుక్కుంటూ వచ్చింది. అంతలోపే దాన్ని వేళ్లతో పాటు పీకి పడేస్తున్నారే. దాన్ని అడగడానికి మీ చట్టానికి దమ్ముందా? గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని 540 మార్కులు తెచ్చుకొని స్కూల్ మొత్తానికి ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ మా చెల్లి. కానీ అది ఈరోజు ప్రాణాలతో లేదు. మేమేం పాపం చేశాం సార్? పేదవాళ్ళుగా పుట్టడమే పాపమా?